ఈ మనుషులు మారరు, మనల్ని మారనివ్వరు ఫ్రెండ్స్. మనల్ని ఎప్పుడు కోతులు అని ఎగతాళి చేస్తారు. ఊర్ల మీద పడుతున్నారు, ఇండ్ల మీద పడుతున్నాయి, పంట పొలాలు నాశనం చేస్తున్నాయని ఇట్లా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఉన్న అడవులు నరికేస్తున్నారు, చెట్లు చేమలు అన్నీ నరికేస్తున్నారు, మనకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కనీసం వాళ్ళు కొంచెం వాళ్ళ బుద్ధి మార్చుకొని మన కోసం చెట్లను నాటాలి, అడవులు పెంచాలి. మనం వాళ్ళ దగ్గరికి రాము కదా, మనంతలో మనం ఉంటాము. మనము ఎన్నో యుగాల నుంచి మనుషులకు ఎన్నో సహాయాలు చేస్తూనే ఉన్నాము. త్రేతాయుగ రాముల వారెంబడి వెళ్ళి రావణాసురుని రాక్షసులతో కూడా పోరాడాము. ఇలా ఎన్నో చేశాము మనం. ఇట్లా ఎన్నో చేశాము. మన స్వామి ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా నిదర్శనం, చిరంజీవిగా. ఇప్పుడు మనలో కూడా ఎంతోమంది బుద్ధిమంతులు ఉన్నారు. మంచి చదువులు చదువుకుంటున్నారు, మంచిగా బుద్ధిగా ఉంటున్నారు, మంచిగా భగవంతుని భజనలు చేసుకుంటున్నారు, మంచిగా స్కాలర్స్ అవుతున్నారు, మంచిగా కరాటే మాస్టర్స్ అవుతున్నారు. మనకు కూడా ఒక గూడు నీడ కల్పిస్తే మనం అందరం కూడా మంచిగా ఉంటాం కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి.